హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సుమంత్ అరెస్టుకు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అనగదొక్కేందుకు రెడ్లు కుట్ర పన్నుతున్నారని సుస్మిత ఆరోపించారు. యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలని చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరేం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. అయితే ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్సీ కుండా మురళి కూడా స్పందించారు. పోలీసులు తమ ఇంటికి ఎందుకు వచ్చారో తనకు తెలియదని చెప్పారు. ఆయన సమస్య పోయేలా చూస్తారని, హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని అన్నారు కొండా మురళి. జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత. ఎందుకంటే ఆమెది నాది కాదు. అందులో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. నాకు ఏ విషయం నాకు తెలియదు. నేను ఇయాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడూ కూడా. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తమన్న ఇంటికి పోతా, ఏం బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళలో పోయి మాట్లాడు. నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపుడు ఎట్లున్నది అనేది కూడా నాకు తెలియదు. నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు